जय हिंद नमस्कार दोस्तों श्री ओबलेश्वर डिफेंस अकाडमी सत्यसाई जिला आंध्र प्रदेश प्रजेंट मन हासन रैली कर्नाटक स्टूडेंट्स हासन स्टेडियम बैठ मन उन्नाम ఇది మనకు ఎంట్రన్స్ గేట్ అన్నమాట ఇక్కడే ప్రీ హైట్ అనేది చెక్ చేస్తారు మనకు దాదాపు 10వ తారీఖు నుంచి మనకు అగ్నివీర్ జనరల్ డ్యూటీ సెలక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి 10వ తారీఖు నుంచి ఈ రోజు 18వ తారీఖు రోజువారీ కన్నా ఈ రోజు కొంచెం ఎక్కువ మంది స్ట్రెంత్ రావడం జరిగింది 18వ తారీఖు దాదాపు 3 నుంచి 4 జిల్లాలను ఈ రోజు యాడ్ చేయడం జరిగింది మండ్యా కోలార్ ఆసాన్ ఎవరైతే రిమైనింగ్ ఎవరైతే ఆబ్సెంటీస్ ఉంటారో వాళ్ళతో సహా క్రౌడ్ ఎక్కువ రావడం జరిగింది కాబట్టి మనకు హైట్ దగ్గర అనేది ఒక 50 to 100 మెంబర్స్ వరకు మనకు 166 సెంటీమీటర్స్ ఖచ్చితంగా పెట్టడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే 100 మంది తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా హైట్ అనేది ఖచ్చితంగా హైట్ అనేది ఖచ్చితంగా మనకు ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. 166 నుంచి 168 నుంచి 169 170 172 పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రౌడ్ను దృష్టిలో పెట్టుకుని మనకు ఖచ్చితంగా హైట్ అనేది కొలవడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి కంపల్సరీగా 166 సెంటీమీటర్స్ పెట్టడమే జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానిపైన వచ్చే బ్యాచ్లో ఖచ్చితంగా హైట్ అనేది ఇంక్రీజ్మెంట్ జరుగుతుంది. రోజువారీ కన్నా ఈరోజు చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు హైట్ అనేది 170 పైనే వెళ్తుందని మా అంచనా. ఒక బ్యాచ్కి మనకు 220 నుంచి 250 మందిని అయితే వదలడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్కి మ్యాక్సిమం 40 నుంచి 60 మందిని అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఏ బ్యాచ్లో అయితే డిసిప్లైన్గా ఉండి ఏ గలాట ఏ అల్లరి చేయకోకుండా ఉంటారో వాళ్ళ బ్యాచ్లో కాస్త ఎక్కువ మందిని తీయడమే జరుగుతుంది. ఎవరైతే బ్యాచ్లో అల్లరి చేయడం ఆర్మీ వాళ్ళకి ఇరిటేట్ తెప్పించడం ఇబ్బంది పెట్టడం ఇలా ఎవరైతే జరుగుతుందో ఆ బ్యాచ్లకి టైమింగ్ తగ్గించడం బ్యాచ్లో తక్కువ మందిని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా మనకు ఆర్మీ ఆఫీసర్స్ అనేది ఎవరు రాలేదు. స్టేట్ గవర్నమెంట్ కర్ణాటక పోలీసులు వారు మాత్రమే వచ్చి ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నారు. సిఎంపీ వాళ్ళు కానీ ఇంకా ఆర్మీ వాళ్ళు కానీ ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత లైన్ అనేది ఈ విధంగా ఉండదు. ఓన్లీ సింగిల్ లైన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంది లైను. 1 కిలోమీటర్ నుంచి 2 నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని మాత్రమే లైన్ వైజ్గా ఖచ్చితంగా నిలబెడతారు. అలాగే మనకి ర్యాలీ స్టార్టింగ్ పాయింట్లో ప్రీ హైట్ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మనకు స్టార్టింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే 10th మాస్ కార్డు, ఆధార్ కార్డు, మీ అడ్మిట్ కార్డు అవి మాత్రం ఉంటే మీరు ఎలిజిబుల్ లోపలికి వెళ్ళడానికి ఓకే పాసిబిలిటీ. రన్నింగ్ కొట్టిన తర్వాత మిగతా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు ప్రీ హైట్ దగ్గర మాత్రం మనం ఎంట్రన్స్ గ్రౌండ్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆధార్ కార్డ్, మాస్ కార్డ్, అడ్మిట్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మిమ్మల్ని మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ నుంచి కూడా ఈరోజు 40 నుంచి 50 మంది విద్యార్థులు అనేది రన్నింగ్ చేస్తారు. ఖచ్చితంగా 40 నుంచి 50 మందిలో ఖచ్చితంగా 90% విద్యార్థులు అనేది సెలెక్ట్ అవుతారు. ఆ నమ్మకం మాకుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధంగా కోచింగ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ స్టామినా, వాళ్ళ టైమింగ్ మాకు తెలుసు కాబట్టి. ఈరోజు లాస్ట్ డే అనమాట అగ్నివీర్ జనరల్ డ్యూటీ. 10వ తారీఖు నుంచి 18వ తారీఖు దాదాపు 8 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ 8వ రోజు 18వ తారీఖు అనేది ఇంకా లాస్ట్ డేట్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ. రేపు ఆల్ ట్రేడ్స్ అనేది 19వ తారీఖు ఆల్ ట్రేడ్స్ టెక్నికల్ కానీ ట్రేడ్స్మెన్ కానీ మిగతా ఏ ట్రేడ్లు ఉన్నా ఆబ్సెంటీస్ కానీ మిగతా అన్నీ రేపటి నుంచి అనేది స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. అలాగే ఇక మళ్ళీ వైజాగ్లో కూడా సేమ్ ఆర్మీ ర్యాలీ అగ్నిపత్ ర్యాలీ జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా హైట్లు కానీ లోపల టైమింగ్లు కానీ డాక్యుమెంట్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతున్నట్టే అక్కడ కూడా జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మనకున్నది నెల్లూరులో గుంటూరు ఏరోకి సంబంధించి నెల్లూరులో ఆర్మీ ర్యాలీ జరుగుతుంది. మళ్ళీ అక్కడికి కూడా వస్తాం. అక్కడ దాదాపు 300 మంది పిల్లలతో అక్కడికి 300 నుంచి 400 మంది విద్యార్థులతో అక్కడికి వస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆర్మీకి ట్రై చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. మంచిగా కష్టపడండి. ఇంకా మంచి టైమింగ్ తగ్గించుకోండి. ఓకే, జై హింద్.